మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అయ్యాయి. అయితే చిరు బాలయ్య అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ రెండు సినిమాల నిర్మాతలు ఎవరి స్టైల్లో వారు పాచికలు కదుపుతున్నారు. ఇద్దరు అగ్ర హీరోల అభిమానుల్లో బాలయ్య అభిమానులదే పైచేయి అనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో థియేటర్స్ను గౌతమిపుత్రకే బుక్ చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. ఇదంతా బాలయ్య అభిమానుల ఒత్తిడి మేరకే జరిగినట్లు తెలుస్తోంది. దీన్ని పసిగట్టిన ఖైదీ నెంబర్ 150 నిర్మాత రామ్ చరణ్ నైజాం ఏరియాలో పాగా వేసేందుకు ఇక్కడ మెజారిటీ థియేటర్లను బుక్ చేసుకున్నాడు. థియేటర్ల సంఖ్య తక్కువైనా తమ హీరోకు నైజాంలోనూ కలెక్షన్లు తగ్గబోవని బాలయ్య అభిమానులు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నైజాంలో బాలయ్య పర్వాలేదు కానీ ఆంధ్ర సీడెడ్లోనే చిరు పరిస్థితి దారుణమని అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే చెర్రీ ఏదో చేయబోయి చేతులు కాల్చుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాకు ఆది నుంచి భంగపాటే ఎదురవుతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 4న విజయవాడలో ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయింది, డేట్ మారింది, వేదిక మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ జనవరి 7న గుంటూరులో జరగనున్నట్లు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 సినిమా యాంటీ గవర్నమెంట్ పాలసీతో ఉందని తెలుస్తోంది. భూసేకరణ దానికి సంబంధించిన వివాదంపై సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఆంధ్ర ప్రభుత్వానికి యాంటీగా ఈ సినిమా ఉందని సమాచారం. అందుకే ఖైదీని ఆంధ్రాలో ఖతం చేసే దిశగా పథకం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే థియేటర్స్ను కూడా దక్కకుండా చేస్తున్నారని చిరు అభిమానుల టాక్. అంతకుముందు ఆడియో రిలీజ్ విషయంలోనూ ఖైదీ నెంబర్ 150 భంగపాటు తప్పలేదు. అన్నింటికి మించి ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఆంధ్ర సీడెడ్లో బాలయ్య క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు సినీ పండితులు. Like and subscribe Eagle Media Works.